జై శ్రీరామ్ అండి. కేవలం 45,000 నుంచే ఒరిజినల్ ఒంగోలు ఆవులైతే సేల్‌కైతే రావడం జరిగింది. మీరు చూసుకోవచ్చు బ్రీడ్ క్వాలిటీ ఏ విధంగా ఉందండి. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు రైతు మిత్ర ఛానల్ ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషనల్ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలా మీరు లైక్ చేసిన ప్రతిసారి గూడా మాకిలాంటి మరిన్ని ఇన్ఫర్మేషనల్ వీడియోస్ మీ ముందుకు తేవడానికి ఎంతో మోటివేషన్ ఇస్తున్నట్టు అనిపిస్తుందండి. అదే విధంగా మా వీడియోస్ మీ బంధుమిత్రులకు ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే ప్లీజ్ షేర్ చేయగలరు. ఇక డీటెయిల్స్‌కెళ్తే ప్రెజెంట్ మనం చూస్తుంది సత్యానందం డైరీ ఫార్మ్ అండి. ఇక్కడొచ్చేసి వీళ్ళ దగ్గర 365 రోజులు ఒరిజినల్ ఒంగోలు బ్రీడ్ కౌస్ అయితే వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారండి. వీళ్ళ దగ్గరొచ్చేసి మినిమమ్ 6-10 కౌస్ అయితే ఎప్పుడు వీళ్ళ పాకలో అయితే అవైలబుల్ ఉంటాయి. మీరు చూసుకోవచ్చు. వీరి డైరీ ఫార్మ్ అడ్రస్ వచ్చేసి మర్రిపాడు విలేజ్, జగ్గంపేట మండలం, నియర్ రాజమండ్రి దగ్గర అయితే అవైలబుల్ ఉందండి. మీరు ఎవరైనా రావాలి అనుకుంటే రాజమండ్రి దాకా వచ్చినట్టయితే అక్కడి నుంచి వీళ్ళు పిక్ చేసుకుంటామని చెప్పి కూడా మనకు చెప్పడం జరిగింది. ప్రెజెంట్ వీరి పాకలో అయితే 6 ఆవులు అయితే అవైలబుల్ ఉందండి సేల్ పర్పస్‌లా. ఇక వాటి డీటెయిల్స్ చూసుకుంటే ఇప్పుడు మీరు మొదటగా చూస్తుంది ఒంగోలు బ్రీడ్‌కి చెందిన వైట్ కలర్ ఆవండి. దీని మిల్కింగ్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే ఇది 10 లీటర్లు ఇస్తుందని చెప్పి రైతు మనకు చెప్పడం జరిగింది. ప్రెజెంట్ అయితే 8 లీటర్లు ఇస్తుందని చెప్పారు. దీనికొచ్చేసి ఒక ఫీమేల్ కల్ఫ్ అయితే ఉంది. మీరు దాన్ని కూడా చూసుకోవచ్చు. అదైతే రెడ్ కలర్‌లో ఉండడం జరిగిందండి. ఇదొచ్చేసి థర్డ్ లాక్టివేషన్ కవ్వు. ఇదైతే ఈని 7 రోజులు అయిపోయిందని చెప్పి రైతు చెప్పడం జరిగింది. ఇంకా దీనికి పాలు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు హైట్ కూడా చాలా మంచి హైట్ ఉంది. 6 ఫీట్ హైట్ అయితే ఉండడం జరిగింది. మీరు చూసుకోవచ్చు క్వాలిటీ ఏ విధంగా ఉందని చెప్పి. మీకు క్వాలిటీలో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో అయితే మీరు అడగవచ్చు. మేమైతే దానికి రిప్లై ఇస్తాము. ప్రెజెంట్ మీరు చూసుకునేది సెకండ్ ఆవండి. ఇది కూడా మీకు వైట్ కలర్‌లో అయితే అవైలబుల్ ఉంది. ఎందుకంటే చాలామంది ఒంగోలు బ్రీడ్‌ని వైట్ కలర్‌లో అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అందు గురించి రైతు కూడా చాలా వరకైతే వైట్ కలర్ ఆవులు అమ్మడానికైతే చూస్తూ ఉన్నారు. మీరు చూసుకునే ఆవొచ్చేసి 10 లీటర్ మిల్కింగ్ కెపాసిటీదండి ఇది గూడా. ఇదైతే ఈని 3 రోజులైతే అవుతుందని చెప్పి రైతైతే మనకు చెప్పడం జరిగింది. ప్రెజెంట్ అయితే ఇంకా జున్ను పాల మీదనే ఉందని చెప్పి మనకు రైతైతే చెప్పడం జరిగిందండి. ఇది ప్రెజెంట్ వచ్చేసి 6 లీటర్లు పాలిస్తుందండి. పొద్దున 3 లీటర్లు, సాయంత్రం 3 లీటర్ల ప్రకారము. దీనికొచ్చేసి అయితే మేల్ కల్ఫ్ అయితే ఉండడం జరిగిందండి. అంటే ఒక మొగదుడు అయితే పుట్టడం జరిగింది పన్నంటిది. మీరు చూసుకోవచ్చు అది కూడా రెడ్ కలర్‌లో అయితే అవైలబుల్ ఉందండి. దాని క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. దీని గోపురం కూడా చూసుకోవచ్చండి. ఆవు గోపురం ఏ విధంగా ఉందని చెప్పి. ఆవు కంటే మూడింతలు డబల్ అయితే మనకు మొగదూడలకైతే రావడం జరుగుతుంది. మీరు దాన్నైతే దృష్టిలో పెట్టుకోండి. ఇది థర్డ్ లాక్టివేషన్ కవ్వండి. అంటే మూడో ఈత ఆవనే అర్థమండి. దీన్ని అటర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఉందని చెప్పి. ఈ ఆవు యొక్క బ్రీడ్ క్వాలిటీ మీద ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ మాకు కామెంట్ సెక్షన్‌లో అయితే అడగొచ్చండి. మేము వెంటనే మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. మా వీడియోస్ పైన మీ అభిప్రాయాన్ని కూడా మాకు కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పొచ్చండి. మేము ఇంకా మెరుగుపరుచుకోవడానికైతే ట్రై చేస్తూ ఉంటామండి. ప్రెజెంట్ మీరు చూస్తుంది మూడో ఆవండి. ఇది కూడా మనకు వైట్ కలర్‌లో అయితే అవైలబుల్ ఉందండి. దీని మిల్కింగ్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే ఇది 8 లీటర్ మిల్కింగ్ కెపాసిటీ కలదండి. కాకపోతే ప్రెజెంట్ అయితే 4 లీటర్స్ ఇస్తుంది. మార్నింగ్ టు ఈవినింగ్ టు. ఎందుకంటే ఇది ఫస్ట్ లాక్టివేషన్ కవ్వండి. అంటే ఫస్ట్ టైమ్ ఈనడం జరిగింది. దీనికైతే ఒక మంచి మొగదుడైతే పుట్టడం జరిగిందండి. మీరు చూసుకోవచ్చు. అది కూడా వైట్ కలర్‌లో ఉంది. దీని గోపురం కూడా చూసుకోవచ్చు. దాని సైజ్ ఏ విధంగా ఉందని చెప్పి. ఆవు యొక్క గోపురం సైజుని బట్టి దూడకు రెండింతలు డబల్ అయితే రావడం జరుగుతుందండి. మీరేదైతే దృష్టిలో పెట్టుకోండి. దీని మీద మీకేమైనా అభిప్రాయం ఉన్నా సరే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో అయితే మమ్మల్ని అడగొచ్చు. దానికైతే మేము రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈని 5 డేస్ అయితే అవుతుందని చెప్పి మనకు రైతు అయితే చెప్పడం జరిగింది. ప్రెజెంట్ అయితే జున్ను పాలు వస్తలేవు. నార్మల్ పాలు వస్తున్నాయని చెప్పి రైతు చెప్పడం జరిగింది. ఇంకా పాలు పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. 6 వరకు అయితే చేరుకుంటాయని చెప్పి చెప్పడం జరిగింది. దాని అటర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఉందని చెప్పి. ప్రెజెంట్ మీరు చూస్తున్న ఆవు పైన ఏమైనా బ్రీడ్‌కి సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే, ప్రైస్‌కి సంబంధించిన డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో అయితే అడగండండి. నేను కంపల్సరీ మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రెజెంట్ మీరు చూస్తుంది ఫోర్త్ ఆవండి. ఇది కూడా ఒంగోలు వైట్ కలర్ ఆవండి. మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఉంది క్వాలిటీ అని చెప్పి. ఈ ఆవు ఒక గోపురం కూడా చూసుకోవచ్చు ఏ విధంగా మంచిగా ఉందని చెప్పి. దీనికైతే మంచి ఫీమేల్ కల్ఫ్ అయితే పుట్టడం జరిగిందండి. ఇది కూడా రెడ్ కలర్‌లో అయితే అవైలబుల్ ఉంది. దూడ ఒక కలర్ అయితే. ఇది ప్రెజెంట్ అయితే 8 లీటర్స్ అయితే పాలిస్తుందండి. కాకపోతే దీని పాల కెపాసిటీ వచ్చేసి అయితే 10 లీటర్స్. మీరు అటర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఏ విధంగా ఉందని చెప్పి. ఇది తన్నదు, పొడవదు, గుద్దదు ఎటువంటిది కూడా చెయ్యదు అండి. ఇది సెకండ్ లాక్టివేషన్ కవ్వండి. అంటే రెండో ఈత ఆవు. ఇది ఈని 15 రోజులు అవుతుందని చెప్పి రైతైతే మనకు చెప్పడం జరిగింది. మీరు దూడ ఒక హైట్ కూడా చెక్ చేసుకోండి ఏ విధంగా ఉందని చెప్పి. ఇప్పుడు మీరు చూస్తుంది ఐదవ ఆవు అండి.
ఇది కూడా ఒంగోలు బ్రీడ్ లో రెడ్ కలర్ ఆవండి. మీరు చూసుకోవచ్చు క్వాలిటీ ఏ విధంగా ఉందని చెప్పి. ఇదైతే ఈనడానికి ఇంకా 3 డేస్ టైం ఉందని చెప్పి మనకు రైతు చెప్పడం జరిగింది. ఇది తన్నడం, పొడవడం, గుద్దడం లాంటి ఎటువంటిది చేయొద్దు. మీరు అటర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఏ విధంగా ఉందని చెప్పి. ఇది ఇప్పుడు ఈనితే థర్డ్ లాక్టివేషన్ అండి. అంటే ఇప్పుడు ఈనితే మూడో ఈత అవుతుందండి. దీనిదైతే 10 లీటర్స్ మిల్కింగ్ కెపాసిటీ ఉంది. ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే మన కింద కామెంట్ సెక్షన్ లో అయితే అడగొచ్చండి. ఇది ఏ విధంగా ఉంది, దీని క్వాలిటీ ఏ విధంగా ఉందని చెప్పి ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పగలరు. అదే విధంగా మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. మీరు కొట్టే ప్రతి లైక్ కూడా మాకు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషనల్ వీడియోస్ మీ ముందుకు తేడానికి ఎంతో ప్రోత్సాహం కలిగించిన వారు అవుతారండి. ఇప్పుడు మీరు చూస్తుంది ఆరో ఆవండి. ఇదైతే ఈనడానికి 15 రోజులు ఉందని చెప్పి మనకు రైతు అయితే చెప్పడం జరిగింది. ఇది ఒంగోలు బ్రీడ్ లో వైట్ కలర్ ఆవే అండి. మీరు చూసుకోవచ్చు క్వాలిటీ ఏ విధంగా ఉంది అని చెప్పేసి. దీని మిల్కింగ్ కెపాసిటీ కూడా 10 లీటర్స్ ఉంటుందని చెప్పి మనకు రైతు అయితే చెప్పడం జరిగింది. అదే విధంగా ఇది థర్డ్ లాక్టివేషన్ కావండి. అంటే మూడవసారి ఈనడానికి రెడీగా ఉన్న ఆవండి. దీని గురించి అయితే మీరు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో అయితే అడగవచ్చండి. వీరి వద్ద ఇప్పుడు మీరు చూసిన బ్రీడ్ లాంటి ఆవులు 365 రోజులు అయితే వీళ్ళ దగ్గర సేల్కి అయితే ఉంటాయని చెప్పి మనకు రైతు అయితే చెప్పడం జరిగింది. అదే విధంగా వీరి దగ్గర ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందని చెప్పి మనకు చెప్పడం జరిగిందండి. ఇక ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అయితే డిస్టెన్స్ ని బట్టి ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటుందని చెప్పడం జరిగింది. ఎవరికైనా కావాలనుకుంటే డైరెక్ట్ గా విజిట్ చేసి తీసుకోవచ్చండి. వీరి దగ్గర అయితే 365 రోజులు అయితే సేల్ కి అయితే అవైలబుల్ ఉంటాయి కావచ్చు. వీరి దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి కాల్ చేసి అయితే వెళ్ళండి. వీరి ఫోన్ నెంబర్ వచ్చేసి 6303589622 అండి. వీరి అడ్రస్ వచ్చేసి మర్రిపాడు విలేజ్, జగ్గంపేట మండలం, నియర్ రాజమండ్రి దగ్గర అయితే వీరు అవైలబుల్ ఉంది. వీళ్ళ డైరీ ఫామ్ వచ్చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వండర్ఫుల్ వీడియో. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.